మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి ఈ నెల పరిశీలించినప్పుడు ఈ నెల ప్రారంభం నుంచి కుజుడు చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. అంటే కుజుడు ఈ రాశి వారికి బాధకుడు. 4వ స్థానం అనేది సుఖస్థానం, విద్యాస్థానం అయినప్పటికీ కూడా కుజుడు స్వక్షేత్రంలో ఉంటూ పంచమహాపురుష యోగాల్లో రుచిక మహాపురుష యోగం అనే యోగం ఏర్పడడం వల్ల జాతకుడికి స్వభావ సిద్ధంగా ధైర్య సాహసాలు పెరుగుతూ ఉంటాయి, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఇది పోరాడే సామర్థ్యాన్ని ఇస్తూ ఉంటుంది అన్నమాట. ఒక విధంగా ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఈ చతుర్థ స్థానం అందున్నటువంటి కుజుడు ఈ మకర రాశి వారికి స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. డిస్ప్యూట్స్లో ఉన్నటువంటి భూమి మీకు స్వాధీనం అయ్యే అవకాశం ఉన్నది. ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి అసెట్స్ వాల్యూ పెరగడం వల్ల ఆదాయం పెరుగుతుంది, వ్యాపార పరంగా అనుకూలంగా ఉండడం జరుగుతుంది. మొత్తం మీద ఏంటంటే అటు ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ప్రైవేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి కూడా హ్యాపీగా ధైర్యంగా ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంచుమించుగా ఈ నెల 20వ తారీఖు వరకు కూడా కుజుడు చతుర్థ స్థానంతో మిమ్మల్ని చాలా బిజీగా ఉంచుతాడు. వృత్తిపరంగా కొత్త అవకాశాలు వస్తాయి. 20 తర్వాత 5వ స్థానంలోకి మారుతూ ఉంటాడు. అప్పుడు కంప్లీట్గా ఉద్యోగం మారాలి అన్న మీ ఆలోచన తప్పకుండా నెరవేరుతుంది. మీకు అత్యంత ప్రియంగా ఉన్నటువంటి వాళ్ళు ఏదో కారణం వల్ల దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు ఉద్యోగం రావడం వల్ల ఏదో అవుతుంటుంది. ప్రేమికులు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ తప్పచ్చు. ఈ ఎడబాటు తట్టుకోలేకపోతుంటారు. ఇవన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కూడా అష్టమంలో ఉన్నటువంటి కేతువు మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. వచ్చిన అవకాశాలని పోగొట్టుకునేలాగా మీకు మీరే సరైన నిర్ణయం తీసుకోలేక పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇంకా బెటర్గా ఉంటుందేమో అని వచ్చిన ఉద్యోగాన్ని వదులుకుంటూ ఉంటారు. తర్వాత అది కూడా రాదు. దాని తర్వాత గురువు. మరి గురువు ప్రస్తుతం ఈ నెల ప్రారంభం 1వ తారీఖు అర్ధరాత్రి నుంచి 7వ స్థానంలోకి రావడం జరిగింది. ఇది కూడా గురువుకి ఉచ్చక్షేత్రం అవడం వల్ల మరి పంచమహాపురుష యోగాల్లో మరొక యోగం ఏర్పడింది. ఇంచుమించుగా హంస మహాపురుష యోగం అనే యోగం 7వ స్థానంలో ఏర్పడింది. అంటే అది మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క హోదా పెంచుతుంది, వారి ఆలోచన విధానం మారుతుంది. ఏవైనా మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్లు, అభిప్రాయ భేదాలు ఉంటే అవన్నీ సమసిపోయి ప్రేమ అనురాగాలు పెరిగే అవకాశం ఉన్నది. అలాగే విదేశ వ్యవహారాలు, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే 7వ స్థానం అన్నది చాలా ఇంపార్టెంట్. భార్యాభర్తల బంధమే కాకుండా కొన్ని కొత్త పరిచయాలు, కొత్త ఎఫైర్స్ కూడా వస్తాయి. విదేశ ప్రయత్నాలు, విదేశ వ్యవహారాలు కూడా 7వ ఉంటాయి. చతుర్థం అంటే 4వ భావం నుంచి 4వ భావం 7వ స్థానం అవడం వల్ల మీ విద్య, మాతృ సౌఖ్యం, స్థిరాస్తి కూడా 7వలోనే ఉంటాయి. దశమం అంటే ఉద్యోగం, వ్యాపారం, జీవనోపాధి, సంపాదన అంతా కూడా దశమంలో ఉంటే దశమ 7వ ఇది ఉంటుంది. ఇవన్నీ ఉద్యోగం అన్నీ ఉంటాయి. అందుకనే వివాహం తర్వాత చాలామంది జీవితాలు ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంటుంది, కొంతమంది జీవితాలు పతనం అవ్వడం జరుగుతుంటుంది. అందుకే ప్రధానంగా ఇప్పుడు వివాహ సంబంధాలకి ఉద్యోగం చూస్తారు, ఎంత సంపాదన ఉంది చూస్తారు, అలాగే ఇల్లు, స్థిరాస్తి ఉందా, ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఈ 2 ఉంటేనే 7వ పెళ్ళి అవ్వడం జరుగుతుంది. ఈ రెండిట్లో ఏది ఇల్లు లేకపోయినా పెళ్ళి అవ్వట్లేదు, ఉద్యోగం లేకపోయినా పెళ్ళి అవ్వట్లేదు. అందుకని 7వే మోస్ట్ ఇంపార్టెంట్ మాట. అందువల్ల ఏంటంటే అటువంటి 7వ స్థానం ఈ మకర రాశి వారికి జూన్ నెల నుంచి అక్టోబర్ చివరి దాకా అత్యంత బలంగా ఉండడం వలన ఇంచుమించుగా 30-35 సంవత్సరాలు వచ్చినప్పటికీ కూడా వివాహం కాని వారికి ఈ సమయంలో మీ యొక్క వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. ఇప్పుడు కాకపోతే ఎప్పుడూ కాదన్నట్టు ఈ అక్టోబర్ నెలలోపు కుదరకపోతే తర్వాత మీ ప్రయత్నాలు వదులుకొని జీవితాంతం మీరు బ్రహ్మచారిగా ఉన్నా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే అటువంటి స్థాయిలోకి గురువు రావడం జరిగింది. మీ ప్రయత్నం ఆలస్యం చేసుకోండి చక్కగా. ఇక ప్రధానంగా ఈ మకర రాశి వారికి తృతీయంలో శని, ఇది ఒక మంచి అవకాశాలను ఇవ్వడం జరుగుతుంది. అంటే 3లో ఉన్నటువంటి శని భగవానుడు 7వలో ఉన్నటువంటి గురువుకి పరస్పరం అంటే గురువు శని చూడటం వల్ల 100కి 100 కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఇంతవరకు ప్రాధాన్యత లేని ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి
ఒక గుర్తింపు కలిగినటువంటి ఉద్యోగం రావడం జరుగుతుంది. అంటే ఒక గురు కర్మయోగం యాక్టివేట్ అవుతుంది. అది ఉపాధ్యాయ రంగంలో ఉన్న వాళ్ళకి పనిచేస్తూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారు కూడా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి రాహు మీరు కుటుంబ సభ్యుల్ని ఎంత బాగా చూసినా వాళ్ళని సంతృప్తి పరచలేకపోతూ ఉంటారు. ఎంత ధనం సంపాదించి కుటుంబానికి పెట్టినా కూడా వాళ్ళకి సంతృప్తి ఉండదు. వచ్చిన ధనం ఏవైందో కనబడదు. ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటారు. మిమ్మల్ని చేతకాని వాడిగా జమకట్టి మీకేమీ తెలియనట్టు ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో ముందుగా మీరు ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను చక్కబెట్టుకుంటే తర్వాత మిగతా పరిస్థితులు వాటికి అవే చక్కబెట్టే అవకాశం ఉంది. బట్ కానీ వీటి మీద కాన్సంట్రేట్ చేస్తే అవతలది పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం ఈ గురువు యొక్క బలం బాగుంది కాబట్టి మీరు ముందుగా మిమ్మల్ని మీరు సెటిల్ అవ్వడానికి స్థిరపడడానికి ప్రయత్నం చేసుకుంటే ఆటోమేటిక్గా కుటుంబ సమస్యలు వాటికి అవే సాల్వ్ అవుతాయి. ప్రస్తుతం ఈ జూన్ నెలలో గురువు మారి ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి మారడం వల్ల మరి గురువు ఎంత బలంగా ఉంటే ఆ గురువు ఇచ్చే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, అదృష్టానికి కారకుడు. సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశికి అధిపతి అవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, సంతాన యోగం కలుగుతుంది. అంటే ఏ రాశి వారైనా సంబంధం లేదు. ఇప్పుడు గురువు ఉచ్చులో సుమారు 153 రోజుల పాటు సంచరించే సమయంలో గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ పరిహారం చేసుకోవడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహంతో ధనయోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే కేవలం గురువు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, మీకు విద్య నేర్పిన గురువు, అలాగే మీ తల్లిదండ్రులు, వీరిని సేవించడం వల్ల, వీరిని పూజించడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు, ప్రతి గురువారం అవ్వచ్చు, ఒక 3 వారాలు అవ్వచ్చు, మరి ఏదన్నా దత్తక్షేత్రంలో కానీ, శివాలయంలో కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతకి విధి విధానంగా అక్కడ ఉన్న ఆచార ప్రకారం పూజ నిర్వహించి మీరు శనగలు 3 సంఖ్య వచ్చేలాగా 3 కేజీలు అవ్వచ్చు, 3 పావు కేజీలు అవ్వచ్చు, 3 గుప్పిళ్ళు అవ్వచ్చు, మరి ఆ శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ, తొందరగా రెమెడీ ఏంటంటే గోసేవ. ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి గోవును కానీ, గోశాలను కానీ దర్శించి ఆ గోసేవ చేయవలసి ఉంటుంది. అంటే గోసేవ అంటే ఆ గోశాలని చక్కగా శుభ్రంగా క్లీన్ చేయడం, గోవుకి సౌకర్యంగా అది గాలి తగిలేలాగో అక్కడ పడుకునే ప్లేస్ శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మరి గోపూజ చేయడం వల్ల మరి గోవుకి నానబెట్టిన శనగలు నైవేద్యంగా అంటే ఆమెకి ఆహారంగా పెట్టడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం తొందరగా రావడం జరుగుతుంది. మీరు జీవితంలో ఎప్పుడైనా గురుద్రోహం చేసి ఉంటే, అంటే తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా, మీకు విద్య నేర్పిన గురువుకి సరైనటువంటి పరిహారం చెల్లించకపోయినా, కృతజ్ఞత లేకపోయినా, అలాగే కొంతమంది పెద్దవాళ్ళని దూషించిన ఈ యొక్క గురు శాపం తగులుతూ ఉంటుంది. ఆ గురు శాపం ఉన్న వాళ్ళకి గురువు ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైతే విద్య నేర్పిన గురువు, పని నేర్పిన గురువు, తొలి అక్షరాలు నేర్పిన గురువు ఉంటాడో ఆ గురువుకి సత్కరించి చక్కగా మరి మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఒక 3 మామిడి పళ్ళు ఆ గురువు గారికి సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల కంప్లీట్గా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలు మీకు సహకరించగలవు. ప్రతిరోజు దైవ ప్రార్థన, సాంప్రదాయాలు పాటించడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, ఈ విధంగా చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అంటే అది ఆటోమేటిక్గా మీలోనే కనబడుతుంటుంది. మీలోనే ఒక దైవం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్న చిన్న బలహీనతలు, వ్యసనాలు అవి ఉంటే వదిలిపెట్టి ఈ గురువు బలంగా ఉన్న సమయంలో మీరు ఎంత పవిత్రంగా ఉంటారో మీకు గురువు యొక్క అనుగ్రహం అంత తొందరగా లభిస్తుంటుంది. మరీ చిన్న రెమెడీ ఏంటంటే పసుపు రంగులో ఉన్నటువంటి 3 అరటిపళ్ళు ఆవుకి పెట్టడం వల్ల గత జన్మలో చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పాపం కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంది. మరి గురువు అనుగ్రహం కోసం కనక పుష్యరాగం అనే స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ బంగారు ఉంగరాన్ని
బంగారంలో తయారు చేసి కుడి చేతి చూపుడు వేలికి ధరించవచ్చు. అలాగే ఈ కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించలేని వారు మరి ఏదైనా తెలుపు రంగు దారానికి పసుపు రాసి, అంటే ఎల్లో కలర్ థ్రెడ్ రైట్ హ్యాండ్ మడమకి కట్టుకోవడం వల్ల, స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పసుపు కొమ్ము, అంటే పసుపు కొమ్ములో దుంప పసుపు కొమ్ము, అది పాకెట్లో పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్కి కట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు కొమ్ము దగ్గర పెట్టుకున్నా కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకి ప్రదక్షిణలు చేసి ఆ రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల ఆ దత్తాత్రేయుడి అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక దత్తక్షేత్రాన్ని సందర్శిస్తే ఈ గురువు యొక్క ఆశీర్వాదం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురుబలం ఉంటేనే పెళ్ళి, పిల్లలు, సంతానం, డబ్బు లభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ గురుగ్రహ అనుగ్రహం సంపాదిస్తే జీవితంలో చాలా సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.